వెల్కమ్ టు మై ఛానల్ మౌనికా రాజేష్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీ అందరూ ఎలా ఉన్నారో కూడా నాతో కమెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి. అండ్ మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ కూడా చేయండి. అండ్ ఇప్పుడు వీడియో వచ్చేసేసి సమ్మర్ వచ్చేసింది మార్చ్ లోనే. నాకైతే వేడి ఇంకా ఈ షూటింగ్ కి వీడియో కోసం ఫ్యాన్ ఆఫ్ చేస్తా అనమాట, కొంచెం వాయిస్ మంచిగా వినిపించడం కోసం. ఆల్రెడీ ఫేస్ లో తెలిసే ఉండుంటది, కొంచెం స్వెట్ అదంతా చాలా వేడవుతుంది ఇంట్లో. ఇంకా అసలు నైట్ టైం అయితే ఇంకా ఘోరంగా వేడైపోతుంది అనమాట. సో అందుకని కొన్ని నైట్ డ్రెస్సెస్ ఆర్డర్ చేశాను. సమ్మర్ అంటే మెయిన్ ఏదున్నా లేకున్నా కాటన్ డ్రెస్సెస్, నైట్ డ్రెస్సెస్ ఇవి మ్యాండేటరీ కాబట్టి అవి ఆర్డర్ చేశాను అనమాట. ఇంకా లేట్ చేయకుండా ఏమేమి ఆర్డర్ చేశానో చూసేద్దాము. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో మన ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఇదన్నమాట. ఇది యాక్చువల్లీ రాగానే ఆరాటం ఆపుకోలేక వేసుకొని కూడా చూశాను, రిటర్న్ చేద్దాం అనుకుంటున్నా. అయితే క్వాలిటీ అదంతా బాలేక కాదు, ఇది చూసుకోకుండా యాక్చువల్గా డ్రెస్సెస్ ఏంటంటే ఎస్ సైజ్ ఆర్డర్ చేసేస్తా అనమాట. బికాస్ అవి కొంచెం పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అలా ఉండాలి అని చెప్పేసి. నైట్ డ్రెస్సెస్ ఎప్పుడైనా సరే మన సైజ్ కంటే కూడా ఒక సైజ్ ఎక్కువ ఆర్డర్ చేసుకోవాలి. నేను అలాగే ఆర్డర్ చేసుకుంటాను. మరి ఆర్డర్ పెట్టేటప్పుడు ఏం ఆలోచించుకుంటూ పెట్టానో ఏమో తెలియదు, కానీ కొంచెం ఫిట్టింగ్ అంటే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ లాగా ఉండింది అనమాట. ఇది నైట్ డ్రెస్సెస్ నాకేంటంటే కొంచెం లూజ్ గా కంఫర్టబుల్ గా ఉంటేనే నచ్చుతుంది. కానీ ఈ క్లాత్ ఇదంతా ఎంత బాగుందో, వేసుకుంటే కూడా చాలా స్టైలిష్ గా ఉంది. ఇది మేబీ నేను వేసుకొని పెడతానో లేదో తెలియదు, బికాస్ చాలా ఫిట్టింగ్ ఉందన్నమాట. ఒకవేళ నెక్స్ట్ సైజ్ వస్తే త్వరగా ఈ వీడియో పోస్ట్ చేసే లోపు నెక్స్ట్ సైజ్ వస్తే అది తీసి పెడతాను, లేకపోతే లేదు. ఇదైతే మీరు ప్రెసెంట్ అయితే నార్మల్ గా చూసేయండి. ఈ ఒక్క డ్రెస్ మాత్రం వేసుకొని చూపించాను అనమాట. సో ఇది జస్ట్ టాప్, సింపుల్ ప్లెయిన్ టాప్ మీద ఒక చిన్న హోప్ అని ఒక వచ్చింది. అండ్ షార్ట్ హ్యాండ్స్ అనమాట, చాలా షార్ట్ హ్యాండ్స్. అండ్ వేసుకుంటే కూడా చాలా మెత్తగా ఉంది, ఆల్రెడీ వేసుకొని చూసానని చెప్పా కదా. అండ్ దీనికి వచ్చేసేసి నార్మల్ ట్రౌజర్ లాంటి ప్యాంట్, అండ్ ప్యాంట్ కూడా చాలా బాగుంది. పాకెట్స్ వచ్చాయన్నమాట. ఇట్ సైడ్ పాకెట్ వచ్చింది, ఓన్లీ వన్ సైడ్ వచ్చింది పాకెట్. అండ్ ఎలాస్టిక్ వచ్చేసింది అనమాట పైన. ఎలాస్టిక్ తో పాటు ఇలా ఒక థ్రెడ్ కూడా వచ్చింది. యాక్చువల్ గా ఎలాస్టిక్ వచ్చినప్పుడు ఇది మ్యాండేటరీగా రావాలి, ఎందుకంటే కొన్ని డేస్ తర్వాత డిపెండ్స్, కొన్ని నైట్ వేర్ అంత క్వాలిటీ లేకపోతే ఎలాస్టిక్ పోతుంది అనమాట. ఎలాస్టిక్ పోయిన వాటికి ఏంటంటే ఇవి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటాయి, కొంచెం టైట్ గా టై చేసుకోవడానికి. సో అందుకని నాకు ఇవి ఉంటే నచ్చుతుంది అనమాట. సో ఇదంతా కూడా ప్యాంట్ అంతా చిన్న చిన్న ఫ్లవర్స్ తో అండ్ ఇలా బ్లూ డాట్స్ తో వచ్చేసాయి అనమాట. బట్ టాప్ మాత్రం ప్లెయిన్ గా ఉండిపోయింది. క్లాత్ అయితే చాలా బాగుంది, సమ్మర్ కి పర్ఫెక్ట్. ఎంత స్వెట్ వచ్చినా కూడా అబ్జర్వ్ చేస్తుంది. అండ్ మెత్తగా కంఫర్టబుల్ గా బ్రీతీగా ఉందన్నమాట క్లాత్. సమ్మర్ లో నాకు పర్ఫెక్ట్ అనిపించింది. దీని లింక్ కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను, అన్నిటి లింక్స్ కూడా. మీరు రెగ్యులర్ గా వాడే సైజ్ కన్నా కూడా ఒక సైజ్ ఎక్స్ట్రా పెట్టుకోండి, సో దట్ ఇంకా కంఫర్టబుల్ గా ఉంటుంది అనమాట మీ నైట్ వేర్. సో అది మన ఫస్ట్ డ్రెస్. అండ్ ఇది మన నెక్స్ట్ డ్రెస్ అనమాట. నాకు ఇది పిక్ లో చూడడానికి బాగా అనిపించింది, కానీ వచ్చాక అంత బాగా అనిపించట్లేదు. అంత ప్లెయిన్ గా ఎలానో ఉంది అనిపించింది. అండ్ నేను క్లాత్ ఏంటో చూసుకోలేదు అనుకుంటా. ఈ క్లాత్ అయితే స్వెట్ అబ్జర్వ్ చేయదు, స్పోర్ట్స్ వేర్ లాగా ఉంటుంది కదా, అలాంటి క్లాత్ అనమాట. సో మొత్తం ప్లెయిన్ టాప్ అంతా, ఇది ఒక సింపుల్ హాఫ్ హ్యాండ్స్ వచ్చిన టీ షర్ట్, టాప్ అంతా ప్లెయిన్ వస్తుంది. అండ్ సేమ్ బాటమ్ కూడా అంత మొత్తం ప్లెయిన్ అనమాట. రెండు కూడా సేమ్ క్లాత్. అండ్ వచ్చేసేసి ఎలాస్టిక్ వచ్చింది దీనికి కూడా. అండ్ దీనికైతే 2 సైడ్స్ పాకెట్స్ వచ్చాయి. అండ్ దీనికి వచ్చేసి థ్రెడ్స్ వచ్చాయి, కానీ లోపల వచ్చాయి అనమాట, అంటే ఇన్ కేస్ ఫ్యూచర్ లో ఎలాస్టిక్ పోతే టై చేసుకోవడానికి. సో ఇదన్నమాట. ఇదైతే మాత్రం నా సైజే, ఎస్ సైజే పెట్టుకున్నాను. అండ్ పర్ఫెక్ట్ గా కూడా ఉంది, అంటే లూజ్ గానే ఉండింది అనమాట. ఎస్ అయినప్పటికీ కూడా కొంచెం ఆ కంఫర్ట్, ఆ లూజ్ అలాగే ఉండింది. సో ఇది మాత్రం ఎగ్జాక్ట్ మీ సైజే పెట్టేసుకోండి. కాకపోతే టాప్ టు బాటమ్ మనం ఏ కలర్, ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, మనం ఏ కలర్ అయితే తీసుకుంటామో అదే కలర్ మొత్తం టాప్ టు బాటమ్ అని అన్నట్టు అని అనిపించింది నాకు. ఇది సమ్మర్ కి పర్ఫెక్ట్ డ్రెస్ కాదు అనిపించింది, యావరేజ్ గా అనిపించింది. మీకు నచ్చితే మాత్రం తీసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నా ఆల్ టైమ్ ఫేవరెట్ నైట్ డ్రెస్ అనమాట. నాకు తెలిసి నేను ఈ నైట్ డ్రెస్ ఇట్లా అంటే ఈ మోడల్లో ఆర్డర్ చేయడం ఇది 3rd డ్రెస్ అనుకుంటా. లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి, ఆల్మోస్ట్ పెళ్ళైన దగ్గర నుంచి ఇవే నైట్ డ్రెస్లు ఎక్కువ యూజ్ చేస్తున్నా. ఇవైతే నైట్ వేర్ లా ఉండవు,
నార్మల్ డ్రెస్ లో ఉంటది. అండ్ ఇది కాటన్, ప్యూర్ కాటన్ అని చెప్పేసి వాష్ చేస్తే కలర్ పోవడము లేకపోతే ఇలా దగ్గరికి అయిపోవడం అలా ఏముండదు, చాలా బాగుంటది. అండ్ ఇది కూడా నేను ఎస్ అయితే పెట్టాను. ఎస్ అయినప్పటికీ కూడా మీకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది. నేను వీటికి సైడ్ ఇమేజెస్ యాడ్ చేస్తాను నేను వేసుకున్నవి. చాలా బ్రీతబుల్ గా ఉంటుంది క్లాత్ అండ్ ఎంత కంఫర్ట్ గా ఉంటుందో. నైట్ డ్రెస్ అంటే రోజు వేసుకుంటాం కదా, నేను వేసుకున్న ప్రతిసారి మిషన్ వాషే చేస్తాను ఇవి. అయినా కూడా నేను ఆల్మోస్ట్ దీని ముందు నైట్ డ్రెస్ అయితే 2 years వాడాను అనుకుంటా, 2.5 years వాడుంటాను. ఇంకా అది పాడైపోవడానికి వచ్చింది. 2.5 years వేసి ఈ రోజు అదే వేస్తాను. మా కజిన్ అయితే నువ్వు ఎప్పుడు వీడియోస్ లో కూడా మీకు ఎక్కువ అదే కనిపిస్తుంది చూడండి, అది కూడా కొంచెం బ్లూ అండ్ గ్రీన్ షేడ్ లో ఉంటది. నీ వీడియోస్ అన్నీ అయ్యే నైట్ డ్రెస్ లో ఉంటాయి, నీకు ఒకటే నైట్ డ్రెస్ ఉందా ఏంటి అంటాడు అనమాట. అంత ఇష్టం నాకు ఈ నైట్ వేర్. ఇదేమో బ్యాక్ ఎలాస్టిక్ వస్తుంది, ఫ్రంట్ ఇలా నార్మల్ వచ్చేస్తుంది. దీనికి కూడా థ్రెడ్ ఇస్తాడు. అంత తొందరగా ఎలాస్టిక్ పోదు. నాకైతే లాస్ట్ 1 month లోని ఎలాస్టిక్ ఇష్యూ ఉంది తప్ప 2 years నుంచి బాగానే ఉండింది. అండ్ ఇది టై చేసుకుంటాం కాబట్టి అంత ఎలాస్టిక్ ఇష్యూ వచ్చినా ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ ఇదంతా వచ్చేసి ప్యాంట్ అనమాట. దీనికి కూడా పాకెట్స్ వస్తాయి, 2 sides పాకెట్స్ వస్తాయి అనమాట. అండ్ ఇది కూడా సేమ్ కాటన్ క్లాత్. నన్ను అడిగితే సమ్మర్ కి ఇంతకన్నా మంచి నైట్ వేర్ ఉండదు. మీరు ఇది అంటే డే టైం ఓన్లీ నైట్ టైమే కాకుండా ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్న వాళ్ళు లేకపోతే రెగ్యులర్ గా ఇంట్లో ఉండే హౌస్ వైఫ్, కాలేజ్ గోయింగ్ గర్ల్స్ హాలిడేస్ లో డే అంతా కూడా ఇంట్లో ఎవరైనా వస్తే అమ్మో నైట్ వేర్ లో ఉన్నాం అనే ఫీలింగ్ ఉండదు అనమాట. మంచి డ్రెస్ లాగే ఉంటుంది. నేనైతే ఇది 100కి 200% సజెస్ట్ చేస్తాను అనమాట. నాకు అంత ఫేవరెట్ ఈ డ్రెస్సెస్. అండ్ ఈ టాప్ ఇవన్నీ కూడా మంచి, ఇందులో చాలానే కొన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. నాకు బ్లూ ఆల్ టైమ్ ఫేవరెట్ కలర్ కాబట్టి ఎక్కువ బ్లూ షేడ్స్ లోనే తీసుకుంటాను. మీరు ట్రై చేయండి. నేను ఇది వేసుకున్న పిక్ సైడ్ కి యాడ్ చేస్తాను. అండ్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్, 400 ఆ రేంజ్ లోనే ఉంటది అనుకుంటా దీని కాస్ట్. పెట్టిన ప్రతి ఎన్పికి వర్త్ ఇట్ అన్నట్టు ఉంటుంది అనమాట. నాకైతే చాలా చాలా ఇష్టము. ఖచ్చితంగా నేను ఇప్పుడు చూపించే వాటిలలో ఏది ట్రై చేసినా ట్రై చేయకపోయినా ఇది మాత్రం ఆర్డర్ చేసుకొని ట్రై చేయండి. మీరు ఖచ్చితంగా నాకు థ్యాంక్ యూ చెప్తారనమాట ఈ డ్రెస్ సజెస్ట్ చేసినందుకు. సో దిస్ ఈజ్ అవర్ థర్డ్ నైట్ డ్రెస్. లాస్ట్ అనమాట. ఇది మంచిగా థ్యాంక్ యూ నోట్స్ వచ్చాయి దీనికి ఇంకొక నైట్ డ్రెస్ కి ఏదో థ్యాంక్ యూ నోట్స్ వచ్చాయి. నాకు బాగా అనిపిస్తుంది ఇలా థ్యాంక్ యూ నోట్స్ ఇస్తే, మంచిగా ఏదో ఒక పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది అనమాట. అండ్ ఇది ఎందుకు ఆర్డర్ చేశారంటే ఇలా రంగులు జిగేలు అని మంచిగా అనిపించింది. కలర్ఫుల్ గా ఉండిందేమో అని చెప్పి. ఇది ఇంకా ట్రై చేయలేదు. ఫిట్టింగ్ మోస్ట్లీ ఇలా చూస్తే నాకు అర్థమైపోతుంది, కొంచెం లూజ్ గానే ఉంటుంది అనుకుంటా. ఫిట్టింగ్ అయితే సరిపోతుంది. అండ్ నాకు ఇలాంటి నైట్ వేర్ ఆల్రెడీ ఇంతకు ముందు ఉండేది పింక్ కలర్, అదైతే రాయేష్ కి నచ్చలేదు. ఆర్డర్ చేసుకున్నప్పుడు ఏంటంతా ఇలా ఉంది, టాప్ టు బాటమ్ సేమ్ కలర్ అంటే సేమ్ షేడ్ పింక్ షేడ్ అన్నట్టు చెప్పాడు అనమాట. చూడాలి ఇప్పుడు ఇది వేసుకున్నాక అడగాలి ఎలాంటి కాంప్లిమెంట్స్ కమెంట్స్ ఇస్తారో. అండ్ ఇది కూడా క్లాత్ చాలా బాగుంది, అంటే సాఫ్ట్ గా ఉందన్నమాట. అండ్ నాకు ఈ కలర్ ఏమో ఇలా రంగులు ఉంటే అందరికి నచ్చుతుందో లేదో తెలియదు, కానీ కొన్ని డేస్ ఉంటాయి కదా, లైక్ మనం మూడ్ ఆఫ్ లో ఉన్నాం లేకపోతే అంత లోగా ఉంది, లైఫ్ లో కలర్స్ లేవు, అంతా ప్లెజర్ ఇట్లా రొటీన్ గా ఉంది అన్నప్పుడు అట్లీస్ట్ డ్రెస్సెస్ లో అయినా కలర్ ఉంది అని చూపించుకోవాలి అని అనుకున్నప్పుడు ఇలాంటి డ్రెస్సెస్ ప్రిఫర్ చేస్తా అనమాట నేను. కొంచెం ఎంత మందికి అవుతుందో లేదో తెలియదు, మనం డల్ గా ఉన్నప్పుడు మూడ్ ఆఫ్ గా ఉన్నప్పుడు బ్రైట్ బట్టలు వేసుకుంటే కొంచెం మూడ్ చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో అది అందుకనే ఇలాంటివి తీసుకున్నాను. ఇది కూడా అంతే, సేమ్ ఎలాస్టిక్ వచ్చి థ్రెడ్స్ వస్తాయి. నేను నైట్ వేర్ కి ఏం చూసినా చూడకపోయినా ఈ థ్రెడ్స్ చూస్తాను, లేకపోతే ఇంతకు ముందు అలా చాలా ప్యాంట్స్ పడేసాను అనమాట. ఈ ఎలాస్టిక్ లూజ్ అయిపోయి కట్టుకోవడానికి ఏమీ లేక పడేసాను, అందుకని అవి ఖచ్చితంగా చూసుకుంటాను. అండ్ బాటమ్ కూడా సేమ్ క్లాత్ తో వచ్చింది, చాలా బాగుంది. అండ్ 2 sides కూడా పాకెట్స్ వచ్చాయి అనమాట. ఇలా కలర్ఫుల్ గా నాకైతే బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ ఇవన్నీ వేసుకున్న పిక్స్ సైడ్ కి యాడ్ చేస్తాను, వీటి కాస్ట్ కూడా డిస్ప్లే చేస్తాను. వీటన్నిటి లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి. ఎవరైనా తీసుకోవాలి అని అనుకుంటే మీరు అక్కడ నుంచి క్లిక్ చేసి షాప్ చేసుకోవచ్చు. సో అదనమాట నైట్ వేర్ కలెక్షన్. ఇంకా ఇందులో చెప్పాను కదా ఫస్ట్ చూపించింది ఫిట్టింగ్ లేదు, అదొకటి ఎక్స్చేంజ్ పెడతా. అండ్ రెడ్ కలర్ది ఆలోచిస్తున్నాను ఏం చేద్దాము అని చెప్పేసి. ఇవే కాకుండా బ్లూ కలర్ది చెప్పాను కదా, అంటే డే టైంలో కూడా వేసుకొని నేను ఇలా మార్కెట్కి వెళ్ళిపోతాను, విజేతాకి డిమార్ట్ కి అలాంటి వాటికి వెళ్ళాలంటే కూడా ఐ ప్రిఫర్ కంఫర్టబుల్ వేర్ లోనే వెళ్ళాలి అని చెప్పేసి. సో అక్కడికి కూడా
ఆ బ్లూ కలర్ నైట్ వేర్ లాంటివి వేసుకొని వెళ్తా అనమాట. సో అలాంటివే ఇంకా కొన్ని చూస్తున్నాను ఫ్లిప్కార్ట్ లో, లైక్ కొంచెం కంఫర్టబుల్ గా ఎటైనా షాపింగ్ కి వెళ్ళేటప్పుడైనా వేసుకునేలాంటివి తీసుకుంటే అవి కూడా ఖచ్చితంగా వీడియో చేస్తా అనమాట. సో ఇలాంటి కొత్త కొత్త కలెక్షన్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. హోప్ మీకైతే నా కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నాను. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఉంటాయి. వీడియో కనుక నచ్చితే don't forget to like, share and subscribe to my channel Monica Rajesh Vlogs. Thank you for watching. Bye bye.